హనుమకొండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గౌరవనీయులు తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మీ నియోజకవర్గ ముద్దుబిడ్డ శాసన మండలి సభ్యుడు శ్రీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు హుజూరాబాద్ ఎమ్మెల్యే తమ్ముడు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు మన మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు మరి శ్రీ తాటికొండ రాజన్న గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారికి, మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ శంకర్ నాయక్ గారు, మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు సోదరి శ్రీమతి మాలోత్ కవిత గారు, అట్లాగే పెద్దలు మాజీ శాసనసభ్యులు నర్సంపేట అన్న శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, పరకాల నియోజకవర్గానికి ఈ మెంబర్షిప్ కార్యక్రమానికి మరియు ఎస్ఐఆర్ కార్యక్రమానికి బాధ్యులుగా విచ్చేసిన పార్టీ ఇన్ఛార్జ్ సోదరులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ సాంబారి సమ్మారావు గారికి, అట్లాగే మన తమ్ముడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరోచితంగా కొట్లాడి మీ అందరి మన్ననలతో గట్టిగా పనిచేసి కొంత తేడాతో ఓడిపోయిన ఈరోజు కూడా యువతతో కలిసి తిరుగుతున్న తమ్ముడు శ్రీ రాకేష్ రెడ్డి గారు, సోదరులు గౌరవనీయులు మాజీ అగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు గారు, ఇంకా మా తమ్ముడు వాసుదేవరెడ్డి గారికి, ఏమైందిరా భయ్, ఓకే 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 అట్లా వేస్తే స్క్రీన్ కనబడదని అట్లా వేసినాం తమ్మి, ఏం లేదు, ఓకే 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 నువ్వు పెట్టకు రావు, కిషన్ రావు గారికి, వాసుదేవరెడ్డి గారికి, ఇంకా వేదిక పైన ఉన్న మిగతా సోదరులకు చాలా చక్కగా మరి కార్యకర్తల మనోభావాలు తెలియజేసే విధంగా, నాయకుల మనోభావాలు తెలియజేసే విధంగా, అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం విస్మరించాము, ఇంకా ఏమి మనం మార్చుకోవాలి అని విలువైన సూచనలు ఇచ్చిన గౌరవ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, నిమ్మగడ్డ వెంకన్న గారు, అట్లాగే మిగతా నాయకులు మాట్లాడిన నాయకులందరికీ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో గత 3-4 గంటలుగా చాలా ఓపికగా అన్ని ప్రసంగాలు వింటూ అన్ని రకాలుగా కమిట్మెంట్తో మళ్ళీ తిరిగి గులాబీ జెండా పరకాలలో ఎగరాలి, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అనే పట్టుదలతో ఇక్కడ ఆసీనులైన మా అన్నదమ్ములకి, మా అక్క చెల్లెళ్ళకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు. పత్రికా మిత్రులకు ప్రత్యేక నమస్కారాలు. చాలా విలువైన మాటలు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. 25 ఏళ్ల కింద నేను పార్టీలో చేరిన, 25 ఏళ్ల నుంచి పార్టీలోనే ఉన్నా, ఎన్నడూ కూడా ఎత్తిన జెండా దించలేదు. మొదటి 14 ఏళ్ళు ఉద్యమం, తర్వాత 10 ఏళ్ళు అధికారం, ఆ తర్వాత గత 2.5 సంవత్సరాలు ప్రతిపక్షం. అన్నీ కూడా చూసినా రిక్రూట్మెంట్ అయితే బాగానే జరిగింది, కానీ రిఫైన్మెంట్ జరగలేదు, అందుకే రిటైన్మెంట్ లేదు అంటూ శ్రీనివాసరెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. అంటే వారు చెప్పిన దానిలో సారాంశం ఏంటంటే, బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు, అధికారం ఉన్నప్పుడు చెరువు నిండినాక కప్పలు బాగా వచ్చినట్టు మస్తు మంది వచ్చిండ్రు, కానీ వచ్చినోళ్ళు మళ్ళీ అధికారం పొంగనే మాయమైనరు, అసలు చెత్త సరుకును మళ్ళీ దగ్గర తీయకున్నారు. ఏం చెప్పిండు సీనన్న గంటే ఆయన, కాకపోతే సీనన్న ఇంగ్లీష్లో చెప్పిండు, నేను మీకు తెలుగులో చెప్తున్నా అంతే. ఒకటి మాత్రం వాస్తవం సీనన్న, కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే నిజంగా కూడా వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు అర్థం కావు. అధికారంలో ఉన్నప్పుడు